అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, మంత్రబలం కార్యక్రమంలో మనం చెప్పుకుంటున్న శ్లోకాలు చిన్న చిన్న పదాలతో ఉండి విశేషమైన బీజాక్షరములన్నవి ఏమీ లేకుండా ఉండి సులభముగా మననం చేసుకోవడానికి, ఫలితాలు పొందడానికి ఉపయోగించే వాటిని మనం సాధించుకుంటూ వస్తున్నాం. అలాంటి వాటిల్లో ఇవాళ కూడా ఒక శ్లోకం దేనికి అంటే మానసిక ప్రశాంతి. ఇప్పటి రోజుల్లో అందరికీ కూడా పాతకాలం వాళ్ళకంటే ఎక్కువ ధనం చేతిలో ఉంది, వనరులు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉంటున్నాయి. కానీ మనస్సు మాత్రం నిలకడ ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఏదో తెలియని బాధ, లోటు ఉందని బాధ. అలాంటి దానికోసం మనస్సు ప్రశాంతం కావడానికి, లేదు వృద్ధాప్యంలో వస్తున్న చికాకులు తొలగడానికి, యవ్వనంలో వస్తున్న చాంచల్య బుద్ధి తొలగడానికి, దానికి కూడా శ్రీ మహావిష్ణువు 5 అవతారాలు జ్ఞాపకం చేసుకోమన్నారు. కథలక్కర్లేదు, అవతారం పేరు తలుచుకుంటే చాలు. కూర్మస్య చ వరాహస్య నృసింహస్య చ వామనం అవతారంచ రామస్య శ్రుత్వా యాతి దివం నరః. ఈ అవతారాలు తలుచుకుంటే స్వర్గానికి చేరుకుంటాడు. దివం అనగానే ప్రాణం పోతుంది మాత్రం అనకండి. దివు శబ్దానికి కాంతి కలిగి ఉండుట, అపరిమితమైన కాంతి కలిగిన ప్రదేశానికి పేరు దివం. అంటే ఈ అవతారాలు తెలుసుకున్నందువల్ల నీ అనుభవానికి ఉంటుంది, దివ్యమైన కాంతి, ఆరోగ్యం కలుగుతుంది, చాంచల్య బుద్ధి నివారింపబడుతుంది. ఏమిటా అవతారాలు? కూర్మస్య చ. కూర్మ అవతారం దేనికోసం వచ్చింది? అమృతత్వం కోసం వచ్చింది. కూర్మస్య చ వరాహస్య, భూమిని పైకి తెచ్చాడు అంటే భూమి మీద సుఖం మనం అనుభవించగలం. వరాహస్య చ నృసింహస్య చ, మనలో ఉండే దుర్మార్గపు బుద్ధి తొలగించి ప్రకృష్టమైన ఆహ్లాదాన్ని కలిగిస్తాడు ఆయన. అంచేత నరసింహస్య చ వామనం, నువ్వు అడగకుండానే వచ్చి, ఎవరి కోసం వచ్చి, ఎవరి సంపద వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాడు. వామనం అవతారంచ రామస్య, పైవన్నీ అవతారాలే కదా. మరి రాముడికే అవతారం ఎందుకు వేశారు? ఆయన మనలాగే మానవుడిగా వచ్చాడు, అందుకోసం. అవతారం రామస్య శ్రుత్వా యాతి దివం నరః. ఆ పేర్లు వింటే చాలు నీకు ఒక ధైర్యం కలుగుతుంది, నీకు ఒక ఉత్తేజం కలుగుతుంది, నీ చాంచల్యమైన బుద్ధి స్థిరత్వం పొందుతుంది, అన్ని ఫలితాలు పొందగలవు. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. కూర్మస్య చ వరాహస్య నృసింహస్య చ వామనం అవతారం రామస్య శ్రుత్వా యాతి దివం నరః. ఈ 5 అవతారములని ధ్యానం చేసుకోండి, యథాశక్తి నివేదన సమర్పించండి, అద్భుతమైన ఫలితాలు పొందండి.